వెల్కమ్ టు హెల్త్ ఫైల్. నవడేస్ డిస్క్ ప్రాబ్లమ్స్, వెన్ను సమస్యలు చాలా కామన్ అయిపోయినాయని చెప్పుకోవచ్చు. మ్యాన్ మేడ్ డిసీజెస్గా చెప్పుకోవచ్చు అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్గా చెప్పుకోవచ్చు. మరి ఈ సమస్యల తీవ్రత పెరిగినప్పుడు నరాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. నరాల మీద ప్రభావం తీవ్రమైన సందర్భాల్లో రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ కనిపించడం, ఒక్కోసారి వెంటనే సర్జరీ చేయడం కూడా జరుగుతుంటుంది. వెన్నుకు సంబంధించిన ఏ సర్జరీస్ అన్నా చాలా భయపడుతుంటారు. అయితే నవడేస్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ చాలా సేఫ్గా చేయగలుగుతున్నారంటూ ఇంతకుముందు చేసే కన్వెన్షనల్ సర్జరీకి ఎండోస్కోపిక్ సర్జరీస్కి తేడాలేంటి, దీనివల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఈ వివరాలు అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ కౌశల్ ఇప్లీ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో అండి. నమస్తే అండి. డిస్క్ సమస్యలు బాగా సీరియస్గా ఉన్నాయి అనడానికి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయండి? డిస్క్ ప్రాబ్లం మీరు చెప్పినట్టు ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. సో డిస్క్ అనేది ఫస్ట్ మనం దాని గురించి తెలుసుకోవాలంటే ఒక్క కాల్ చేసి కంటిన్యూ చేద్దామండి, వెయిట్ చేస్తూ ఉన్నారు. హలో డాక్టర్ గారితో మాట్లాడతామ్మా. మాట్లాడండి, చెప్పండి సార్. అది పెయిన్ ప్రాబ్లం సార్. అది ఒకసారి ఆపరేషన్ చేశారు సార్. L3, L4, L5 ప్రాబ్లం అని చెప్పి ఆపరేషన్ చేశారు, కానీ నొప్పి దగ్గర అట్లే ఉంది సార్. అది ఓకే, అది మళ్ళీ ఎట్లా సార్? మళ్ళీ చూస్తే బాగా సార్. అంటే ఫస్ట్ మళ్ళీ ఒకసారి మనం మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలి. స్కాన్ ఏమైనా రిపీట్ చేయవలసి వస్తే స్కాన్ మళ్ళీ చేసి అక్కడ ఏంటి ప్రాబ్లం, డిస్క్ ఇంకా మిగిలిపోయి ఉందా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా సమస్య ఉందా, అంటే బోన్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. బోన్ డ్యామేజ్ అయ్యి బోన్ కూడా లూజ్ ఉందనుకోండి ఈ జాయింట్లో, అప్పుడు దానికోసం మళ్ళీ ఏమైనా స్క్రూలు రాడ్లు ఏమైనా పెట్టాలా అనేది ఆలోచించాలి. అంటే మీరు చెప్పింది L3, L4 కదా మీరు అంటున్నారు సర్జరీ? అవునండి, కాల్ డ్రాప్ అయినట్టుంది. నెక్స్ట్ కాల్ చూద్దాం అండి. హలో మేడం గారు నమస్తే అండి. నమస్తే గారితో మాట్లాడు. డాక్టర్ గారు వింటున్నారండి, మీ క్వశ్చన్ క్లియర్గా అడగండి. సార్ నాకు నడువు నుండి కుడికాలు కింద వరకు లాగేస్తుంది సార్. ఓకే, నాకు ఆల్రెడీ నడువులో ఇంజక్షన్ ఇచ్చారు. ఓకే. తర్వాత కిందని అక్కడ కింద కాలు వరకు వచ్చింది, ముడుకు నుండి కిందనే మళ్ళీ నొప్పుకుంటే అక్కడ ఇచ్చారు ఇంజక్షన్. అయినా సరే తగ్గలేదు సార్. ఇంకా ఇప్పుడు ఎంత కాలంగా ఉంది ఈ నొప్పి, కాలు నొప్పి? ఈ కాలు నొప్పి ఒక 1 month ముందే సార్, అంతే. ఓకే, పడ్డారా? ఏమైనా బరువు ఏమైనా ఎత్తారా? లేదండి, నేను కాపీ పని చేస్తుంటాను. అంటే మీకు ఫస్ట్ అయితే ఈ కాలు నొప్పికి కారణం ఏంటి, డిస్క్ జరిగి డిస్క్ మీద ఒత్తిడి, నరం మీద ఒత్తిడి కలిగిందా లేదా అనేది చూడాలి. పేషెంట్ చూసి మీకు ఆల్రెడీ ఇంజెక్షన్ ఇచ్చారు అంటే ఏదో ప్రాబ్లం అయితే ఉన్నట్టే ఉంది, అందుకని అక్కడ డాక్టర్ గారు మీకు ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్తో తగ్గకపోతే మన ఎంఆర్ఐ స్కాన్ చేసుకొని వెన్నుపూసకి ఆ స్కాన్లోని ఉండే ప్రాబ్లం బట్టి దాన్ని ట్యాకిల్ చేయొచ్చు. డిస్క్ సర్జరీ అవసరమా లేదా అనేది దాన్ని బట్టి తెలుస్తుంది మనకి. కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే, చెప్పండి. నాకు దాదాపు ఒక 7-8 years నుంచి నాకు బ్యాక్ పెయిన్ ఉంది సార్, రైట్ సైడ్ లో. ఓకే, రైట్ సైడ్ లో అంటే దాదాపు 7-8 years నుంచి. అంటే ఒకసారి కింద పడ్డాడు గుర్తు అనిపిస్తుంది, కానీ దానివల్ల అయినా మేజర్ ఇది బాగా అంటే సైడ్ నుంచి మొత్తం కింది అరికాలు వరకు లాగేస్తుంటది సార్. నైట్ పూట అరికాల్లో మంటలాగా అనిపిస్తుంటది. ఓకే. అది అంటే ఒకసారి ఇక్కడ చందనూరులో ఏం చేశానంటే సార్, మన ఆర్థోపెడిక్స్ తోని అది ఇంజక్షన్ నరం బయటకు వచ్చిందని ఇంజక్షన్ అయితే ఇచ్చాడు, అయినా కూడా తగ్గట్లేదు సార్ అది. ఓకే, అదే ఇప్పుడు ఏంటంటే మీకు కాలు నొప్పి ఎప్పటి నుంచో ఉంది, ఇంజెక్షన్ ట్రై చేశారు, ఇంజెక్షన్ చేసినా సరే కాలు నొప్పి తగ్గలేదు. కానీ కాలు నొప్పులు అన్నీ కూడా డిస్క్ ప్రాబ్లం అని కాదు, కాళ్ళలో మంటలు డిస్క్ వల్లనే వస్తున్నాయి అని కూడా కాదు. మనం మీకున్న సమస్యల్ని ఒకసారి పరీక్షించాకనే కానీ మనం ఏమీ చెప్పలేము అనమాట. సో ఒకవేళ డిస్క్ ప్రాబ్లం వలన అయితే డిస్క్ సర్జరీ చేసి దాన్ని ట్యాకిల్ చేయొచ్చు. ఇంజెక్షన్ అనేది ఏంటంటే టెంపరీ, మీకు నొప్పి తగ్గించేదానికి మాత్రమే. కొన్ని రోజుల వరకు నొప్పి తగ్గుతుంది, మళ్ళీ అది ఆ ప్రాబ్లం అట్లానే ఉంది కాబట్టి డిస్క్ని మనం ఏమీ చేయలేదు కాబట్టి దాన్ని మనం తర్వాత దాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని దాన్ని ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మా పేరు డాక్టర్తో మాట్లాడాలి మేడం. చెప్పండి సార్, వింటున్నాం సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ 7 months నుంచి బ్యాక్ పెయిన్, ఇక్కడ నెక్ పెయిన్ చాలా ఉంది సార్.
ఎంఆర్ఐ స్కానింగ్ టూ టైమ్స్ చేయించాం సార్. డిస్క్ బంక్ అని చెప్పేసి చెప్పారు సార్. ఓకే. C2 నుంచి C7 వరకు సార్. ఓకే. డిస్క్ బల్జ్ అని చెప్పారు. దీంతో పాటు రెండు కిడ్నీలో 6 mm స్టోన్స్ ఉన్నాయి సార్. ఓకే. కూర్చోవడానికి అవ్వలేదు, లేవడానికి అవ్వలేదు సార్. చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇది ఎలాగ ట్రీట్మెంట్ తీసుకోవాలో అర్థం అవ్వలేదు సార్. మెడ నుంచి వెన్నెముక వరకు ఇక్కడ మజిల్ కాడ ఎక్కడన్నా టచ్ చేసినా కానీ సూదులతో కూర్చున్నట్టుంది సార్. ఓకే. ఇప్పుడు మీరు అది నెక్ పెయిన్ అనేది చెప్తున్నారు అండ్ డిస్క్ ప్రాబ్లం ఉందని మీరు ఎంఆర్ఐలోని ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. ఏ డిస్క్ ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేసి మనం కీహోల్ సర్జరీ ద్వారా ఎండోస్కోపిక్ సర్వైకల్ డిస్క్ సర్జరీ చేయొచ్చు. సో అదేంటి అంటే వెనక నుంచి పోయి చిన్న కట్ ఇచ్చి ఒక 2 సెంటీమీటర్ కన్నా చిన్న కట్లోనే మనం కెమెరా అది పెట్టి డిస్క్ సర్జరీ చేయొచ్చు. కానీ డిస్క్ ఎంత పెద్దది, దానివల్లనే మీకు ఈ సమస్య ఉందా, ఇవన్నీ తెలుసుకొని ఎగ్జామిన్ చేసిన తర్వాతనే మనం ఫైనల్గా డెసిషన్ తీసుకోవచ్చు. సర్జరీ వారి పరంగా అయితే మనం ఎండోస్కోపిక్గా సర్జరీ చేయొచ్చు ఒకవేళ సమస్య కానీ ఉంటే. కాల్ చేద్దామండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, మేము తిరుపతి నుంచి మేడం. చెప్పండి మేడం. ఇప్పుడు అదే ఈ ఎడం కాలు నొప్పి వస్తుంది మేడం. చెప్పండి చెప్పండి సార్, ఎప్పటి నుంచి ఉంది ఎడంకాలు నొప్పి? ఎప్పటి నుంచి ఉంది? ఒక 5 years నుంచి ఉంది సార్. అట్లే టాబ్లెట్లు అట్లా జరుగుతా ఉంది. అట్లే మళ్ళా ఇంట్లో కూడా అందరికి ఇప్పుడు మేము 5 members ఉంటే 5 members కి అదే ప్రాబ్లం ఉంది సార్. అదే ఎందువల్ల వస్తా ఉంది, ఏం అర్థమే కావడం లేదు మాకు. ఇప్పుడు అది వెన్నుపూస సమస్య. అది వెన్నుపూసలో ప్రాబ్లం. అంటే మీరు ఏం పని చేస్తారు? ఏమైనా కొంచెం హెవీ వర్క్ ఏమైనా చేస్తుంటారా? హెవీ వర్క్ అంటే మామూలుగా బరువులు లైట్ గా ఎత్తా ఉంటాం సార్. మాకు మెట్లు ఎక్కి దిగుతా ఉంటాం ఎక్కువగా. 2nd floor లో ఉండేది. దానివల్ల ఏమన్నా ప్రాబ్లం వస్తుందా, లేదంటే ఏమన్నా మనం ముందుగా ఒక బండిలో కూడా పడ్డాము ఒక 2 మాటలు. అట్లా ఏమన్నా ప్రాబ్లం ఉండేది? అంటే 10 years పైన అయిపోయింది. డిస్క్ సమస్యలు ఏంటంటే ఏజ్ 40 years కన్నా ఎక్కువ ఉన్నా, లేకుంటే మనం ఎక్కువగా బెండింగ్ అంటే వంగి పని చేసే వాళ్ళకి, బరువులు ఎత్తే వాళ్ళలోని సర్వసాధారణంగా డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి. కానీ అన్ని డిస్క్ ప్రాబ్లంకి ఆపరేషన్ అవసరం ఉండదు. మీకున్న సమస్య బట్టి అది చూసుకొని దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు. తగ్గట్లేదు అంటున్నారు కాబట్టి ఒకసారి వచ్చి కలిస్తే మనం దాన్ని ఎలా ట్యాకిల్ చేయొచ్చు అనేది చూడొచ్చు. కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్తే, చెప్పండి మేడం. నమస్తే మేడం. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం, డిస్క్ ప్రాబ్లం నాకు. ఎక్కడ డిస్క్ అండి? మెడ దగ్గర లేకపోతే కింద వెన్ను దగ్గర? సార్, బ్యాక్ సైడ్ L4 L5 ప్రాబ్లం అని చెప్పారు. డిస్క్ నేను ఆల్రెడీ ఎంఆర్ఐ స్కాన్ చేయించాను. ఓకే. దానివల్ల నాకు L4 L5 దగ్గర డిస్క్ బల్జ్ అయిందని చెప్పారు. లాస్ట్ 7 years నుంచి ప్రాబ్లం ఉంది. 2 times ఎంఆర్ఐ తీయించినాను. తర్వాత టాబ్లెట్స్ అన్ని వాడాను. అయినా కూడా నాకు ఏమి టాబ్లెట్స్ ఏమి చేసినా కావట్లేదు సార్, క్యూర్ కావట్లేదు. ఎక్కడుంటారండి? సార్, నేను సత్యసాయి జిల్లా అనంతపూర్, ఇది ఆంధ్ర సార్. ఓకే. అంటే ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఉందంటున్నారు, 2 సార్లు స్కాన్ కూడా అయింది కాబట్టి ఒకసారి వచ్చి కలిసాక ఒకసారి చూసి స్కాన్లో ఏంటి ప్రాబ్లం ఉంది, మీకు పేషెంట్కి ఏంటి ఇష్యూ ఉంది అనేది చూసిన తర్వాతనే మనం డిసైడ్ చేయగలుగుతాం. అన్ని డిస్క్ ఆప్కి సర్జరీలు అనేవి అవసరం పడవు. మీరు చెప్పిన దాని ప్రకారం నొప్పి తగ్గట్లేదు కాబట్టి ఏంటి సమస్య అనేది మిమ్మల్ని కొంచెం పరీక్షించి తర్వాత మనం ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాల్ చేద్దామండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. నమస్తే. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. నాకు సంవత్సరం నుంచి వస్తుందండి నడుము నొప్పిను, తుంటి నొప్పి అండి. అదే, దానికి సమస్య ఏంటో చెప్పగలరా? ఇప్పుడు అది సంవత్సరం నుంచి రోజు ఉంటుందా లేకపోతే అప్పుడప్పుడు వచ్చిపోతుంటుందా? నొప్పుల బిళ్ళలు వేసుకుంటే పోతుందండి, మళ్ళీ తర్వాత మళ్ళీ వస్తుంది. నొప్పుల బిళ్ళలు ఎక్కువ వాడకూడదు, మంచిది కాదు శరీరానికి కూడా. ఇవి నొప్పి ఎప్పుడు ఎక్కువ అవుతుంది? రాత్రి అప్పుడు ఎక్కువ ఉంటుందా లేకపోతే ఏమైనా పని చేస్తున్నప్పుడు ఎక్కువ అవుతుంటుందా? ప్రయాణాలు ఎక్కువ వస్తుంది బాగా.
ప్రయాణం చేసినప్పుడు ఎక్కువ అవుతుంది. ప్రయాణం చేసినప్పుడు ఎడంకాలు కొద్దిగా నా నొప్పి వస్తుంది ఎక్కువగా ఎడంకాలు. అండ్ దీన్ని ఎందువలన అంటే మరి దీన్ని స్పాండిలోసిస్ అంటారు. స్పాండిలోసిస్ అంటే వెన్నుపూస ఎముక అరుగుదల వలన వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ. సో వెన్నుపూస మనం కూర్చున్నప్పుడు, నించున్నప్పుడు, నడిచేటప్పుడు ప్రతిసారి వెన్నుపూస మీద బరువు పడుతుంది. మనం కాన్స్టెంట్గా ఎప్పుడూ దాని మీద బరువు ఉంచి దాన్ని కొంచెం పద్ధతిగా వాడకపోతే, ఎలా అంటే ఎక్కువసేపు కూర్చోవడం కానీ, ఎక్కువసేపు వంగి చేసే పనుల వలన కానీ అది అరుగుదల తొందరగా అవుతుంది. ఆ అరుగుదల వలన మీకు వచ్చిన సమస్య ఈ నొప్పులు. అది కొంతవరకు మెడిసిన్స్తోనే ట్రీట్ చేయవచ్చు. అది ఈ మెడ నొప్పిని ఎప్పుడు సీరియస్గా పరిగణించాలి? అదొక డిస్క్ ప్రాబ్లం బాగా సివియర్గా ఉందని ఎప్పుడు అనుమానించాల్సి ఉంటుంది? ఫస్ట్ ఏంటంటే మెడ నొప్పి చాలామందికి మనం రోజులలోనే వారంకి ఒకసారో లేకపోతే నెలకు ఒకసారో ఎంతో కొంత నొప్పులనే ఉంటాయి. కానీ ఒక సడన్ నొప్పి ఎప్పుడు ఇలా రాలేదు, భరించలేనంత నొప్పి వస్తుంది. ఆ మెడ నొప్పితో పాటు చేయి లాగడం, చేతుల్లో తిమ్మిరలు రావడం, మూడోది ఏంటంటే చేతిలో పట్టు తగ్గిపోవడం కానీ, చెయ్యి ఎత్తడానికి ఇబ్బంది కలగడం కానీ. అంటే దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ దాని వీక్నెస్ వచ్చేసింది. సో అలాంటప్పుడు మనం డెఫినెట్గా ఇమీడియట్గా డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే ఈ డిస్క్ అనేది ఏంటంటే మన వెన్నుపూసలోని ఒక కుషన్ లాంటిది, ఒక షాక్ అబ్జార్బర్ లాంటిది. అది దాన్ని మనం వాడే కొద్దీ అది అరుగుతుంది. దాని నుంచి మెటీరియల్ బయటకు వచ్చాక ఆ చేతికి సప్లై చేసే నరాన్ని ప్రెస్ చేయడం వలన ఈ సమస్యలన్నీ వస్తున్నాయి మనకి. మెడ నొప్పితో పాటు చెయ్యి లాగడం, చెయ్యి తిమ్మిర్లు పట్టడం, చేతిలో పట్టు లేకపోవడం, చెయ్యి వాడలేకపోవడం, ఇవన్నీ కూడా దానివల్ల వచ్చే సమస్యలు. అట్లాంటివి రాగానే వెంటనే మనం కన్సల్ట్ అయ్యి దాన్ని ఆ సమస్యని వెంటనే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ అంటే ఇంకెలాంటివి ఉంటాయి? రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్ ఏంటి అంటే వీక్నెస్, అంటే చేయిలో పట్టు లేకపోవడం కానీ, చేయి నడవలేకపోవడం కానీ, బ్యాలెన్స్ అంటే పేషెంట్కి నడుస్తుంటారు కానీ బ్యాలెన్స్ ఉండదు, తూలిపై పడిపోతున్నట్టు ఉంటుంది. కొంతమంది ఏంటి తాగిన వాళ్ళ మాదిరి నడుస్తున్నావు ఏంటి అని అడిగేటట్టు కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు మాత్రం డెఫినెట్గా అది వార్నింగ్ సైన్. అంటే ఆల్రెడీ నరం ఎఫెక్ట్ అవ్వడమే కాకుండా పెద్ద నరం అంటే వెన్ను పాము కూడా ఎఫెక్ట్ అవుతుందని. సో అందుకు ఇమీడియట్గా మనం దాన్ని ట్యాకిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సర్జరీ అంటే ఎంతైనా వెన్ను సమస్యలకి సర్జరీ అనగానే డిస్క్ ప్రాబ్లమ్స్కి చాలా భయం ఉంటుందండి. చాలా ఇంట్రికేట్ అండ్ డెలికేట్ అండ్ చిన్న సైడ్ ఎఫెక్ట్స్ తోటి లైఫ్ లాంగ్ సఫర్ అవుతూ ఉంటారు. ఉండే వాళ్ళని కూడా చూసాం. మరి ఇప్పుడు ఎలా ఉన్నాయంటారు సర్జరీ? ఇప్పుడు డిస్క్ సర్జరీ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయిందండి. ఎస్పెషల్లీ ఏంటంటే లోవర్ బ్యాక్లోని డిస్క్ సర్జరీస్ ఇంకా ఎక్కువ కామన్ దెన్ నెక్ సర్జరీస్. కానీ సో వెన్నుపూసలోని మెడ దగ్గర ఎందుకు అంత సెన్సిటివ్ ఎందుకు అంటే వెన్ను పాము అక్కడ ఉంటుంది, కింద భాగంలో వెన్ను పాము ఉండదు, ఓన్లీ నరాలే ఉంటాయి. ఇక్కడ వెన్ను పాము ఉంటుంది, నరాలకు చేతులకు సప్లై చేసే నరం రెండు ఉంటుంది. సో వెన్ను పాము మెడ దగ్గర డ్యామేజ్ అయితే చేతులు కాళ్ళు అన్నీ ప్యారలైజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో అందుకు ఈ సర్వైకల్ స్పైన్ అనేది చాలా సెన్సిటివ్ ఏరియా. కానీ ఇలాంటి సర్వైకల్ స్పైన్లో కూడా మనం మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అంటే ఇలాంటి ఎండోస్కోపిక్ సర్జరీ ఒక మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ లాంటిది. ఎందుకు అంటే మనం చిన్న ఓపెనింగ్లోనే ఒక కీ హోల్ లాగా చేసి బయటకు వచ్చిన డిస్క్ని మనం తీయగలుగుతున్నాం. ఆ ఓపెనింగ్ కూడా హార్డ్లీ ఒక 2 సెంటీమీటర్స్. ఇంతకుముందు కన్వెన్షనల్, మీరు ఇందాక అన్నారు అడ్వాంటేజెస్ ఏమున్నాయి ఇవన్నీ అని. కన్వెన్షనల్ సర్జరీలో ఏంటంటే మనం ఫ్రంట్ నుంచి ఇక్కడి నుంచి కట్ చేస్తాము, తర్వాత ఈ గొంతుకు ఈ పార్ట్స్ అన్నీ కూడా జరిపి వెన్నుపూస దాకా వెళ్ళి అక్కడి నుంచి డిస్క్ ఏదైతే బయటకు వచ్చిందో తీసి అక్కడ ప్లేటు స్క్రూ పెట్టి ఫిక్స్ చేస్తుంటాం. అదే ఎండోస్కోపిక్ సర్జరీలోని మనం ఈ చిన్నదిదే ప్లస్ ఈ గొంతుకు జరపడం అట్లాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. మూడోది ఏంటంటే మనం ప్లేటు స్క్రూ అట్లాంటి పెట్టవలసిన అవసరం కూడా రాదు ఇందులో. అంటే బ్యాక్ సైడ్ నుంచి చేస్తారా? బ్యాక్ సైడ్ నుంచి చేస్తాం. ఓకే. అంటే ఏం చేస్తారు ఆ డిస్క్ని? ఆ డిస్క్ డ్యామేజ్ అయింది, డీజనరేట్ అయింది, స్లిప్ డిస్క్ అయింది, రకరకాల సమస్యలు ఉంటాయి కదా, అంటే ఏం చేస్తుంటారంటారు? ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగారు. డిస్క్ అనేది ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకుంటే దాన్ని బట్టి అది ఏం చేస్తాం అనేది, ఎందుకు దాన్ని ట్యాకిల్ చేయాలనేది మీకు అర్థమవుతుంది. వెన్నుపూస అనేది సింగిల్ పీస్ బోన్ కాదు, అలాగా 33 ముక్కల అతుకులు. 2 ముక్కల మధ్యన ఉండేది డిస్క్.
ఈ డిస్క్ ఏంటంటే షాక్ అబ్జార్బర్ లాంటిది. షాక్ అబ్జార్బర్ ఎందుకు అవసరం అంటే 2 బోన్లు ఒకదాని మీద ఇలాగా అతుక్కొని ఉంటే వాటిని ఇలాగ మూమెంట్స్ వలన అది డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి గ్యాప్ ఇచ్చారు. ఈ వెన్నుపూస చుట్టూలే ఈ నరాన్ని చుట్టూ ఈ వెన్నుపూస అనేది ఉంది. ఈ డిస్క్ లోపల జెల్ లాంటిది, మన ఉదాహరణకి జెల్ అని ఊహించుకుందాం, జెల్ లాంటి మెటీరియల్ ఉంటుంది డిస్క్లో. దానివలన ఈ స్పంజీ ఎఫెక్ట్ ఉంటుంది, కుషన్ లాగా. దాని చుట్టూ మెంబ్రేన్ ఉంటుంది, కొలాజిన్తో చేసిపడింది. ఇది ఏంటంటే మనం అది వాడే కొద్దీ అరుగుదల స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ మెంబ్రేన్ చుట్టూ ఉన్న పొర ఏదైతే వీక్ అవుతుందో, వీక్ అయినాక ఈ జెల్ అనేది బయటకు వస్తుంది. అదే డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ హెర్నియేషన్ అని రకరకాలుగా, స్లిప్ డిస్క్ అని రకరకాలుగా మనం మన వాడుక భాషలో మాట్లాడుతుంటాం. సో ఈ డిస్క్ బయటకు వస్తే ఏంటి సమస్య అంటే వెనకని దాని పక్కనే నరం ఉంది కాబట్టి సమస్య మనకి. ఆ నరం మీద ప్రెషర్ అంటే దాని మీద ఒత్తిడి కలగడం వలన చేయి నొప్పి కానీ, చేయి తిమ్మిరి కానీ, మెడ నొప్పి రావడం కానీ, చేతుల్లో వీక్నెస్ రావడం కానీ, నడవనీయకపోవడం కానీ, ఇవన్నీ సమస్యలు ఆ చిన్న డిస్క్ ప్రొలాప్స్ వల్లనే జరగచ్చు. దాన్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలంటే ఆ నరం మీద ప్రెషర్ తీస్తే దానివల్ల వచ్చిన లక్షణాలు దానివల్ల మనకు కలిగిన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సో అది తీయడానికి రకరకాలుగా మనం ఇచ్చేయచ్చు. అందులోని ఎండోస్కోపిక్ ఎందుకు నేను చెప్పదలుచుకున్నానంటే, ఇంతకుముందు ఏంటంటే అందరికీ ఆపరేషన్ తర్వాత గొంతుకు నొప్పి, లేకపోతే ప్లేట్లు ఇవన్నీ పెట్టాలి, ఇంప్లాంట్స్ ఊడిపోవడం కానీ, ఇంప్లాంట్స్ కొన్నిసార్లు ఇన్ఫెక్ట్ అవ్వడం కానీ, ఇట్లాంటివన్నీ సమస్యలు ఎదురయ్యేవి. ఇప్పుడు అలాంటిది ఏమీ లేకుండా ఈవెన్ డే కేర్ ప్రొసీజర్ లాగా, అంటే ఈరోజు అడ్మిట్ చేయొచ్చు, రేపు పొద్దున్నసరికి ఇంటికి పంపించవచ్చు. ఎందుకంటే అక్కడ మనం ఎక్కువగా కటింగ్ లేదు, వేరే స్ట్రక్చర్స్ని ఏది కూడా మనం జరపడం కానీ కట్ చేయడం కానీ ఏమీ లేదు. కాబట్టి ఆ డిస్క్ బయటకు వచ్చిన డిస్క్ మెటీరియల్ ఏదైతే అరిగిపోయిందో అది మాత్రమే తీస్తాము, నరాన్ని ఫ్రీ చేస్తాం. కాబట్టి నొప్పి అలాంటివన్నీ పోతుంటాయి. ఎప్పుడైనా ఆర్టిఫిషియల్ డిస్క్ అట్లాంటివి పెట్టడం జరుగుతుంది అంటారా? సో ఇప్పుడు కన్వెన్షనల్ సర్జరీలోనే మనం ఏం చేస్తామంటే ఫ్రంట్ నుంచి వెళ్తామని చెప్పాను మీకు. డిస్క్ తీసాక ప్లేటు స్క్రూ పెడుతున్నాం. ప్లేటు స్క్రూ మనం అక్కడ అమర్చితే ఏమవుతుందంటే ఒక దగ్గర మన ఏదైతే మెడ ఉందో ఎక్కువ మూమెంట్స్కి పనిచేస్తుంది. ఒక దగ్గర మనం ప్లేటు స్క్రూ పెట్టామంటే దాని పైన కింద లెవెల్లోని లోడ్ పెరుగుతుంది. అందువల్ల ఆ పై లెవెల్లోని కింద లెవెల్లోని ప్రాబ్లమ్స్ తొందరగా మళ్ళీ రావచ్చు. అంటే డిస్క్ అనేది మల్టిపుల్ లెవెల్స్లో పైనుంచి కింద దాకా 30 లెవెల్స్లో డిస్క్స్ ఉన్నాయి. అందులో ఒక డిస్క్ సమస్య మనం ట్రీట్ చేసి ఫిక్స్ చేయడం వలన ఆ పైన ఉన్నది దాని కింద ఉన్న 2 డిస్క్లు మళ్ళీ చెడిపోవచ్చు. ఈ ఫిక్స్ చేస్తుంటే అది రాకుండా ఉండడానికి ఆర్టిఫిషియల్ డిస్క్ అనేది పెట్టచ్చు. దానివల్ల మొబిలిటీ ఏదైతే మూమెంట్ ఉంటుందో ఆర్టిఫిషియల్ డిస్క్ మెయింటైన్ చేస్తుంది. కానీ ఆర్టిఫిషియల్ డిస్క్ కాస్ట్లీ, ఎందుకంటే ఆ డిస్క్ మెటీరియల్ అదే ఆ ఇంప్లాంట్ కాస్టే కనీసం 1 lakh నుంచి 1.5 lakh దాకా ఉంటుంది. అది అల్టిమేట్గా దాని లైఫ్ అది ఒక మెషిన్ లాంటిదే కాబట్టి అది కూడా అరుగుతుంది. దాని లైఫ్ అరౌండ్ 10 years ఉంటుంది. వేరేజ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎండోస్కోపిక్ సర్జరీలో ఏంటంటే మనం ఇంప్లాంటే అసలు మనం పెట్టట్లేదు. సో ఆ సమస్య రాదు. పక్కన దానికి కింద దానికి ఒత్తిడి కలగడం, అది మళ్ళీ చెడిపోవడం కానీ, లేదంటే ఇంప్లాంట్స్ ఇన్ఫెక్ట్ అవ్వడం, ఇట్లాంటివి సమస్య అనేది దీంట్లో ఎదురు కాదు. అంటే మెడకి సంబంధించిన డిస్క్లకైనా, వెన్నుపాములో ఏ డిస్క్ అయినా, థొరాసిక్ అయినా, బ్యాక్ ఏ ఏరియాకైనా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ, డిస్క్ సర్జరీస్ పాసిబిలిటీ ఉందంటారా? ఏ ఏరియాకైనా ఎండోస్కోపిక్ డిస్క్ సర్జరీ అనేది పాసిబుల్ అండి. ఓకే. అంటే నవేడేస్ డిస్క్ సంబంధించిన ప్రతి సర్జరీ ఎండోస్కోపీ పద్ధతిలోనే, అంటే చిన్న కోత, అసలు కోత లేకుండా కూడా చేయగలుగుతున్నారా? కోత లేకుండా డిస్క్ సర్జరీ అనేది జరగదు. కట్ అవ్వకుండా లోపలికి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. పిన్ హోల్ సర్జరీస్ అంటుంటారు. పిన్ అంటే కీ హోల్ సర్జరీసే. హోల్ అయితే డెఫినెట్గా మనం చేయాల్సిందే. ఎండోస్కోప్ పెట్టే అంత ఓపెనింగ్ అయితే ఉండాల్సిందే. సో ఓపెనింగ్ లేకుండా అనేది డిస్క్ సర్జరీ అనేది జరగదు. కొన్నిసార్లు కొన్ని నీడిల్ డిస్క్ సర్జరీస్ ఉంటాయి. నీడిల్ డిస్క్ సర్జరీస్ ఏంటంటే డిస్క్ని మనం కాల్చడం కానీ, న్యూక్లియోప్లాస్టీ అని అంటాము, లేకపోతే అందులో ఒక కెమికల్ ఇంజెక్ట్ చేసి ఆ డిస్క్ని రిపేర్ చేయడం, అలా చేస్తుంటారు. కానీ అవి అన్ని డిస్కులు కాదు. బయటకు నేను ఇందాక చెప్పినట్టు బయటకు వచ్చిన డిస్క్ మెటీరియల్ని అయితే అల్టిమేట్గా మళ్ళీ మనం తీస్తే కానీ నరం మీద ప్రెషర్ పోదు.
అంటే మీరు లేటెస్ట్ సర్జరీస్ చేస్తున్నారు కదా, ఒక సీనియర్ న్యూరో సర్జన్గా. ఇంకేదైనా సందర్భాల్లో డిస్క్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లేజర్ ట్రీట్మెంట్స్ ఏమైనా పాసిబిలిటీ ఉన్నాయి అంటారా? చాలామంది పేషెంట్స్ అందరికి కూడా లేజర్ అనేది మైండ్లో ఫిక్స్ అయిపోయింది. మనం ఈ లేజర్ సర్జరీ చేస్తామా లేదా అనేది. లేజర్ అనే టూల్ ఏంటంటే అది అది ఒక కటింగ్ టూల్ అన్నమాట. అది మనం కత్తితో కట్ చేస్తున్నామా లేకపోతే లేజర్తో కట్ చేస్తున్నామా, లేజర్తో దాన్ని ష్రింక్ చేస్తున్నామా అనేది. ప్రొసీజర్ ఎండోస్కోపిక్ అవ్వచ్చు, లేదంటే మైక్రోస్కోపిక్ సర్జరీ అవ్వచ్చు. లేజర్ అనేదాన్ని మనం వాడడానికి కట్ చేయడానికి వాడచ్చు, లేకపోతే దాన్ని క్లోజ్ చేయడానికైనా వాడచ్చు. ఆ లేజర్ మన దగ్గర లేజర్ కూడా ఉంది. ఎండోస్కోపిక్ బ్రెయిన్ సర్జరీలో కానీ స్పైన్ సర్జరీలో కూడా మనం లేజర్ వాడుతూ ఉంటాం. ఓకేనండి డాక్టర్ కౌశల్ గారు, థ్యాంక్స్ అలాటానండి. డిస్క్ ప్రాబ్లమ్స్ సివియర్గా అయ్యి నరాల మీద ప్రభావం చూపించి కాళ్ళల్లో చేతుల్లో పట్టు కోల్పోవడం, వాళ్ళకి గ్రిప్ లేకపోవడం, ఇలాగ కొన్ని రకాల రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ కనిపిస్తున్నప్పుడు సర్జరీ గురించి ఆలోచించాల్సి ఉంటుందని. అయితే నవడేస్ సర్జరీస్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని, ఎండోస్కోపీ పద్ధతిలో చాలా చిన్న కోతతోటే తేలిగ్గా చేయగలుగుతున్నారని, వాళ్ళు త్వరగా రికవర్ అవ్వడం కూడా సాధ్యమవుతుంది. మరి ముఖ్యంగా మెడకి సంబంధించిన డిస్క్ సమస్యలకు సర్వైకల్ డిస్క్ ఎండోస్కోపీ పద్ధతిలో తేలిగ్గా చేయడం వల్ల మెడని చాలా నార్మల్గా వాళ్ళ పనులకి వాడుకోవడం, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోగలగడం సాధ్యమేనంటూ అపోలో హాస్పిటల్స్ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ కౌశల్ ఇపిలి గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.